హాయ్ అండి. అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను వెండి కుందులు ఉంటాయి కదండీ! వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. పూజ కోసం వీటిని ఉపయోగించేటప్పుడు ఇలా ఇవి బ్లాక్‌గా అయిపోతాయండి. అయితే వీటిని క్లీన్ చేయడం కొద్దిగా కష్టమే. కానీ ఇక్కడ నేను మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. వీటి కోసం మనం ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేదు. అలాగే గట్టిగా రుద్దవలసిన అవసరం లేకుండా చాలా ఈజీగా, నీట్‌గా వీటిని క్లీన్ చేసుకోవచ్చండి. వీడియో అనేది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నిమ్మకాయలు ఉంటాయి కదండీ! ఇలా వాడిపోయిన నిమ్మకాయలని తీసుకున్నాను. ఇవి నార్మల్‌గా మనం వాడిపోతే ఇంకా ఏమీ యూజ్ కావని చెప్పి బయట పడేస్తాము. కాకపోతే వాటితోనే ఇక్కడ నేను ఈ కుందేల్ని క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకోవాలండి. మనకి కుందులు అనేవి ములిగేటట్టు ఉండేటట్టు మనం వాటర్ తీసుకోవాలి. అందులోకి ఇలా వాడిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, వాటిని ముక్కలుగా కట్ చేసి మనం వేసుకోవచ్చు. ఇలాంటి నిమ్మకాయ లేకపోయినా మామూలు నిమ్మకాయనైనా మీరు ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి బేకింగ్ సోడాని ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు వీటిని ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఈ వెండి కుందేల్ని తీసుకుంటున్నానండి. ఇలా 2 వెండి కుందుల్ని ఇందులో వేసుకున్నాను. ఇక్కడ వాటర్ అనేది ఆ ఎండు కుందేలకు ములిగేటట్టు ఉండాలండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవటం వల్ల మనకి బేకింగ్ సోడా వేసాం కదండి, దానివల్ల అలాగే నిమ్మకాయల వల్ల ఈ కుందేలకు ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా బయటికి వచ్చేస్తుందండి. మీరు ఇక్కడ చూడండి, సైడ్కి చూసారా, ఇక్కడ చాలా బ్లాక్గా వచ్చేసింది. ఇదంతా కుందులకి పట్టిన జిడ్డు అండి. అలాగే ఆ బ్లాక్ అనేది ఉంటుంది కదా కుందులకి పట్టేది, అది ఇలా సైడ్కి వచ్చేసింది చూసారా. ఇలా మనం దీన్ని ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ పితాంబరి పౌడర్ని తీసుకున్నానండి. ఈ పితాంబరి పౌడర్ని ఒక 3 చెంచాల వరకు మనం ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే బౌల్లోకి నేను ఇక్కడ విమ్ లిక్విడ్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర విమ్ లిక్విడ్ ఉంటే తీసుకోండి, లేకపోతే మీరు బట్టల కోసం యూజ్ చేసే ఏ లిక్విడ్నైనా తీసుకొని ఇందులోకి వేసుకొని ఇప్పుడు స్పూన్తోని ఈ పౌడర్ అనేది ఆ లిక్విడ్లో బాగా కలిసిపోయినట్టు కలుపుకోవాలండి. ఇలా మనం పితాంబరి పౌడర్ అలాగే విమ్ లిక్విడ్ కలుపుకోవటం వల్ల మనకు కొన్నిసార్లు మనం సామాన్లు అనేవి పితాంబరి పౌడర్తో తోమిన తర్వాత కూడా అవి కొద్దిగా జిడ్డుగా ఉంటుందండి. సో మనం పితాంబరి పౌడర్తో తోమిన తర్వాత మళ్ళీ వాటిని ఇలా విమ్ లిక్విడ్తో కానీ సబ్బుతో కానీ మనం క్లీన్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా కలుపుకోవటం వల్ల సెకండ్ టైం మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదండి. సో మనం ఇలా పితాంబరి పౌడర్తో సామాన్లు క్లీన్ చేసుకోవటం వల్ల మనకి పితాంబరి వల్ల సామాన్లు అనేవి క్లీన్ అవుతుంది. అలాగే విమ్ లిక్విడ్ వేసుకోవటం వల్ల సామాన్లకు ఉండే జిడ్డు అనేది పోతుంది. అలాగే సామాన్లు అనేవి ఇంకా మెరుస్తుంటాయండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ చల్లగైన తర్వాత వీటిని చూపిస్తున్నాను చూడండి. చూసారా, కుందులకుండే బ్లాక్ అంతా కూడా ఇలా తపేలకి అంటుకుందండి. ఇప్పుడు చూడండి, జస్ట్ మనం చేయితో ఇలా అంటే చాలండి, ఆ కుందుకుండే బ్లాక్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. మనం ఇక్కడ బాగా మరిగించుకోవాలండి. అప్పుడు మాత్రమే ఇలా మనకి ఈజీగా ఈ కుందులకు పట్టే జిడ్డు అనేది రిమూవ్ అయిపోతుంది. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పితాంబరి పౌడర్ అలాగే విమ్ బార్ లిక్విడ్ని కలిపి ఉంచుకున్నాం కదండి, దాంతో మనం ఇలా పీస్ పెట్టి ఈ కుందేల్ని క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా కుందులు అనేవి క్లీన్ అయిపోతుందండి. చూడండి, ఇలా మనం గట్టిగా ఏమీ పామవలసిన అవసరం లేదండి. జస్ట్ ఇలా పైన మనం రుద్దితే చాలు, మనకి ఈ కుందులు అనేవి నీట్గా క్లీన్ అయిపోతుంది. నార్మల్గా అయితే వీటిని క్లీన్ చేయడం చాలా కష్టం అండి. కానీ నేను చెప్పే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నార్మల్గా పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవచ్చండి పితాంబరి పౌడర్తో. కాకపోతే ఇలాంటి కుందేల్ని క్లీన్ చేయడం అనేది కొద్దిగా కష్టం అవుతుందండి. ఎందుకంటే మనం దీపాలు పెట్టుకుంటాం కాబట్టి ఆ దీపాల వల్ల కుంది పైన బ్లాక్ అయిపోయి జిడ్డు అయిపోతుందండి. సో ఈ మెథడ్ని యూజ్ చేసి మనం చాలా నీట్గా వీటిని క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసుకుంటే మనకు
కుందులు అనేవి మళ్ళీ కొత్తవిలా తయారైపోతుందండి. అలాగే ఈ పితాంబరి పౌడర్‌లోకి మనం విమ్ లిక్విడ్‌ని కలుపుకొని ఇలా ఉంచుకుని ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకుంటే బావుంటుందండి. ఈ పితాంబరి పౌడర్‌లోకి మనం విమ్ లిక్విడ్‌ని కలుపుకొని ఉంచుకుంటే బావుంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా సామాన్లని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే నార్మల్‌గా అయితే పితాంబరి పౌడర్‌తో మన సామాన్లు క్లీన్ చేసి తర్వాత మనం దాన్ని మళ్ళీ సబ్బుతో క్లీన్ చేయవలసొస్తుందండి. కానీ ఇలా చేయటం వల్ల ఒకేసారి మనము సామాన్లని నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. సెకండ్ టైం మనం సబ్బుతో క్లీన్ చేయవలసిన అవసరం కూడా ఉండదండి. దీన్ని మనం లిక్విడ్‌ని తయారు చేసి ఒక బాక్స్‌లో గానీ, ఒక డబ్బాలో గానీ పెట్టుకుంటే మనము కావలసినప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వెండి కుందులనేవి నీట్‌గా క్లీన్ అయిపోయి, ఇప్పుడు వీటిని నేను వాటర్‌తో వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి కొత్తవిలా తయారైపోయింది కదా! ఒకసారి ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. వీడియో గానీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.